తెలంగాణకు పోర్ట్ లేదు, అవసరాలేమో విపరీతంగా పెరుగుతున్నాయి. తెలంగాణకు పోర్టును తేవడం అసాధ్యం. అందుకే కనెక్టివిటీ పెంచాలని తెలంగాణ సర్కార్ డిసైడ్ అయింది. పోర్టు ద్వారా జరగాల్సిన రవాణాను శరవేగంగా జరిగేలా చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ సర్కార్. తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. అయితే పోర్టు ఫెసిలిటీ లేని కారణంగా కొన్ని సంస్థలు వెనక్కి వెళ్లిపోతున్నాయి. పోర్టు తీసుకురావడం సాధ్యం కాదు. అందుకే కనెక్టివిటీ పెంచాలని డిసైడ్ అయ్యింది రేవంత్ సర్కార్. ప్రణాళిక కూడా సిద్ధం చేసిందే. 10,000 కోట్లతో పెద్ద ప్లానింగ్ తో అడుగులు వేస్తోంది ప్రభుత్వం. అందుకు కేంద్రం మీద ఒత్తిడి పెంచుతోంది. ఫ్యూచర్ సిటీ, అమరావతి, బందర్ పోర్టు వరకు 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారి మంజూరు కోసం కేంద్రం మీద ఒత్తిడి పెంచుతోంది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజధానుల మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించాల్సి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వద్ద సీఎం రేవంత్ ప్రస్తావిస్తూ ఉన్నారు. తెలంగాణకు సీ పోర్టు లేనందున బందర్ పోర్టు వరకు సరుకు రవాణాకు వీలుగా గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరు చేయాలని కోరుతోంది తెలంగాణ సర్కార్. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే తెలంగాణలో మొత్తం 118 కిలోమీటర్లు ఉంటుంది. మిగతా భాగం ఏపీలో ఉంటుంది. అందుకు సంబంధించిన అలైన్మెంట్ కూడా దాదాపు ఖరారయ్యింది. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో